సార్ మరికొద్ది రోజుల్లో భాద్రపద మాసం వస్తుంది, వినాయక చవితి పండగ కూడా రాబోతోంది. అయితే ఈ వినాయక చవితి పండగకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు, కొన్ని వాటికి పిలుపునిచ్చారు కూడా. అదేంటంటే మట్టి వినాయకుడినే ఖచ్చితంగా మనం వాడాలి ఆ పూజకి సంబంధించి. ఎందుకంటే పర్యావరణ హితంగా మనము డెఫినెట్ గా మన పూజలు కానీ మన ఉత్సవాలు కానీ ఉండాలి, తద్వారా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది పర్యావరణానికి అనేది ఆయన థాట్ ప్రాసెస్. అది కరెక్ట్ కూడా. అయితే ఈ విధంగానే ఉండాలి, కానీ ఈ ప్లాస్టిక్ కి లేకపోతే రకరకాల కలర్స్ తో చేసేటటువంటి వినాయకుల్ని మాత్రం వినియోగించొద్దు అంటూ ఆయన పిలుపునిచ్చారు. ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు? అలాగే ఆయన పిలుపునిచ్చారు కాబట్టి ఆచరించేటటువంటి పద్ధతి ఉంటుందా? పిఠాపురంలో అయితే ఖచ్చితంగా జరగాలి అంటూ కూడా ఆదేశాలను జారీ చేశారు. ఎలా చూడొచ్చు సార్? అసలు వినాయక చవితి అన్నది ఎప్పుడు పుట్టింది, ఎలాగ వృద్ధి చెందింది ఆలోచించుకుందాం. అప్పటిలో స్వతంత్రం రాకముందు అంటే మహారాష్ట్ర పూణేలో బాల గంగాధర్ తిలక్ ఈ మత సామరస్యం కోసం మొత్తం జనులందరూ, మతాలు లేవు, జనమంతా ఒకటి, వాళ్ళందరూ కలిసి మనకి స్వేచ్ఛ స్వాతంత్ర్యాల కోసం పాటుపడాలి, దానికి ఒక ఆనందకరమైనటువంటి ఒక వేదిక నిర్మించాలి. ఆ వేదికే వినాయక చవితి. అక్కడ అలా స్టార్ట్ అయిందన్నమాట. దీన్ని వాళ్ళు అలా డెవలప్మెంట్ చేసుకుంటుండగా ఆ వినాయక చవితిని ఒక వేడుకగా వాళ్ళ బంధువులు పిలుచుకొని, ఊర్లో కళాకారులు పిలుచుకొని, ఏదో హరికథలు, బుర్రకథలు, భాగవతాలు ఇవన్నీ పెట్టుకొని ఒక సంబరంలా జరుపుకుంటుండేవారు అన్నమాట. ఈ పొల్యూషన్ అన్నది రాను రాను వాళ్ళ మీద పోలీసు వాళ్ళ నిఘా లేక పెరిగిందమ్మా. ప్లాస్టిక్ వాడకం తగ్గించమని ఎప్పటి నుంచి చెప్తున్నారు? ఎక్కడ చూసినా ప్లాస్టిక్. ఆ ప్లాస్టిక్ లేకంటే అసలు నేళ్ళు ప్లాస్టిక్ వద్దని చెప్తున్నారు. దానికి మళ్ళీ ప్రత్యామ్నాయం ఏదో మాకు లేదు కదా. ఇప్పుడు మనమైనా దానివేగానే ప్లాస్టిక్ బాటిల్లో తీసుకుంటున్నాము, అది పర్యావరణ కాలుష్యం అంటున్నారు. కరెక్టే, మరి దాని ప్రత్యామ్నాయాలు లేక వాళ్ళు కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి. దానికి మనం వేరే సబ్స్టిట్యూట్ చూపించినట్టయితే వాళ్ళు తప్పకుండా ఆచరిస్తారు. ఈ ప్లాస్టిక్ వాడకం తగ్గించడం మంచిదే, ఆయన చెప్పినా ఎవరు చెప్పినా మంచిదే. ఆయన ముందు కూడా చాలా మంది చెప్పారు. అయితే ఈ వినాయక చవితి అనేది వేడుకగా పెద్ద వినాయకుడు ఉన్నట్టయితే అక్కడ మా వినాయకుడు పెద్ద అని వాళ్ళు ఆనందానికి నెలవైనటువంటి పండగ ఇది. బట్ ఆర్గానిక్ కలర్స్ ని యూజ్ చేయడం లాంటివి చేసినా కూడా ఒకంత పర్వాలేదు, కానీ అసలు ఈ కలర్స్ చాలా కెమికల్స్ యూజ్ చేస్తూ మళ్ళీ నిమజ్జనం చేయటం, వాటర్ అంతా పొల్యూట్ అయిపోవటం, ఇవంతా మనందరికి తెలిసిందే. అసలు ఆ పత్రి యూజ్ చేయటమే వాటర్ క్లెన్స్ అవుతుంది అని చెప్పి రకరకాల పత్రి యూజ్ చేసి పూజ చేసుకుంటాం. అది వదిలేసి రకరకాల కలర్స్ వాడుతూ పర్యావరణాన్ని డెఫినెట్ గా హింసించేటటువంటి పరిస్థితి ఎవరు ఒప్పుకోవటం లేదు కదా. ఖచ్చితంగా ఈ కండిషన్స్ ఎప్పుడో పెట్టారు. పెడితే అక్కడ అప్పుడు చనిపోక ముందు పుల్లారెడ్డి అని ఉండేవారు. ఆయన బీజేపీ పార్టీలో ఆ రోజుల్లో ఒక నేత. ఆయన ససేమిరా ఒప్పుకోలేదు కదా. ససేమిరా మేము హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయవలసింది. అందులో పైగా ఈ హైదరాబాద్ వినాయకులు అందరికంటే పెద్ద వినాయకుడు ఖైరతాబాద్లో ఉంటాడు. చాలా పెద్ద వినాయకుడు. అదంతా ఒక సంబరం, వేడుక. అక్కడికి వెళ్తే ఏదో కొంచెం అర్థవంతమైనటువంటి ఒక విగ్రహం ఉంటుంది, వేడుక. ఇక్కడ వేడుకల్ని బ్యాన్ చేయడం కరెక్ట్ కాదు. పర్యావరణ కాలుష్యం లేకుండా ఎక్కువగా మీరు జాగ్రత్తలు తీసుకుంటే ఎలా ఉంది? దానికి ఎవరో ముగ్గురు అరెస్ట్ చేస్తే కదా మిగతా వాళ్ళు. అసలు మొత్తం బ్యాన్ చేయాలి కదా, బ్యాన్ చేయాలి. ఇప్పుడు మన ప్రొవిజన్ స్టోర్స్కి వెళ్తున్నాం, వాళ్ళు ప్లాస్టిక్ సంచులే, క్లాసులు లేవు కదా. డిమార్ట్ ఉంది, వాళ్ళు ప్లాస్టిక్ సంచులే ఉంటాయి. కానీ సబ్స్టిట్యూట్ గురించి గట్టిగా మాట్లాడాలి. ఇది ఎప్పటి నుంచో మాట్లాడుతున్నప్పుడు కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడాడు, కానీ ఈయన కొంచెం ఉత్సాహం ఎక్కువగా ఉంది. మీరు వినాయక చవితి తక్కువలో జరిపించుకోండి అంటే ఈయన అంటారు, నేను జరిపించుకుంటామని నువ్వెవరు అంటారు అన్నమాట.
వాళ్ళు ఆ సంబరం కోసం అట్లా మనకి మనం కూడా బాధ్యతాయుతంగా ఆలోచించాల్సిన అవును, పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇంత పొల్యూషన్ పెరిగిపోయింది ఇక్కడ అక్కడ అని కాకుండా ఢిల్లీలో చూస్తున్నాం ఎంత పొల్యూషన్ పెరిగిపోయి ఆక్సిజన్ సెంటర్స్ కూడా వెలిసాయి. అట్లాంటి దయనీయమైన పరిస్థితి మనం ఎందుకు చేతిలో తెచ్చుకోవాలి? చక్కగా మట్టి వినాయకుడిని ఖచ్చితంగా వినియోగించుకోవచ్చు. ఇక ప్రసాద వితరణకి సంబంధించి కూడా ఈ బటర్ పేపర్స్ యూజ్ చేయకుండా ఈ ఆకు బుట్టల్లో పెట్టమని బానే ఉంటుంది. దీని మీద ఎవరు ఆన్లుకరుగా ఉండి దాన్ని బ్యాన్ చేసేది ఎవరు? అది కావాలి. తర్వాత సంబరాలని మాత్రం ఆపు చేయకూడదు. ఆపు చేసినా ఆయన ఫెయిల్ అవుతాడు. సంబరాలను ఆపు చేయకూడదు. అది మానసిక వికాసం కోసం వాళ్ళందరూ సందడి చేసుకునే సందర్భం. దాని మీద బ్యాన్ చేయడం కరెక్ట్ కాదు. తర్వాత ఏంటంటే పర్యావరణం అనేసరికి మీరు ఒక్కసారి అన్ని జిల్లాలు చూసి రండి, ఎన్ని ఫ్యాక్టరీలు పర్యావరణ కాలుష్యంతో ఉన్నాయో మీరు చూడండి. అంతేగాని ఒక స్టేట్మెంట్ తో ఇది సద్దు మొగిలిపోయేది. అట్లీస్ట్ ఇది మన చేతిలో ఉంది కదా, అలా అయినా ఆలోచించాలి కదా. మన చేతిలో ఉంది కనుక చేయొచ్చమ్మా. ఇప్పుడు విద్యులు చేస్తారు, చదువుకున్న వాళ్ళు చేస్తారు. కనీసం 5,000 రూపాయలు వినాయకుడి గణపతి ఎందుకు డాడీ అంటారు. పిల్లలు ఊరుకోరు కదా. వాళ్ళకి అందరికంటే ఒక అపార్ట్మెంట్ ఉంటే అపార్ట్మెంట్ లో అందరికంటే మన ఇంట్లో పెద్ద విగ్రహం ఉందని కోరుకుంటారు అన్నమాట. ఇలాంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ కి పోనీ ప్రభుత్వమే మట్టి వినాయకులు ఇచ్చే పరిస్థితి కొన్నాళ్ళు వచ్చింది. అది బాగుంటుంది కదా. అందరికి ఈవెన్ గా ప్రభుత్వమే మట్టి వినాయకులు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటే బాగుంటుంది. ఒక పక్క వినాయకులు తయారు చేసే వాళ్ళు ఉంటారు, ఒక 2,000 మంది 5,000 మంది ఉంటారు. ఈ సంవత్సరం అంతా వాళ్ళు కాయకష్టం చేసి ఈ సీజన్లో వినాయకుడిని నమ్ముకొని సంవత్సరం అంతా బతుకుతారు. మా పొట్ట కొడతారా అని ఆలోచిస్తారు. అందువల్ల కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కనుక వాళ్ళ గురించి కూడా ఆలోచించారు కదా. వినాయకులు లేకపోతే ఎప్పుడు వెళ్ళిపోతారు, వాళ్ళు జెండా బాధేస్తారు అన్నమాట. ఇక్కడికి వచ్చి ఈ సంవత్సరం అంతా వినాయకుడి గురించి వెయిట్ చేస్తారు. అది ఇవన్నీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నా సలహా ఏంటంటే, నా అనుభవంలో సంబరాన్ని కానీ ప్రజల ఆనందాన్ని కానీ కొంచెం మనం పరిగణలో తీసుకొని వాళ్ళని కూడా అదే సందర్భం కదా. వినాయక చవితి, దీపావళి, పెద్ద పండుగ, ఇవే కదా పండుగలు. మరి ఆ పండుగలు కనీసం వాళ్ళు ఎంజాయ్ చేసి ఆనందపడి ఇంటిలో పాది బాగా హ్యాపీగా ఉండే అవకాశాన్ని కూడా కల్పించవలసిన అవసరం ప్రభుత్వం. అసలు పవన్ కళ్యాణ్ గారి మాట అంటే ఆ మాట శాసనంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు కూడా. ఇప్పుడే కాదు, అంతకు ముందు కూడా ఆయనకున్నటువంటి ఫ్యాన్స్ మనం ఒకవేళ దృష్టిలో పెట్టుకుంటే ఒక్క మాట చెప్తే దాన్ని శిరసావహించేటటువంటి ఫ్యాన్ బేస్ ఉన్నటువంటి ఏకైక నటులను ఖచ్చితంగా చెప్పవచ్చు. మరి ఇప్పుడు ఇంకా డెప్యూటీ సీఎం గా కూడా ఉన్నారు. ఆయన పిలుపునిస్తే ఖచ్చితంగా ఆచరిస్తారు అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు సార్, మీరేమంటారు? మీకు ఒక చిన్న రహస్యం చెప్తారు. ఏమిటంటే పవన్ కళ్యాణ్ ఇంతకుముందు ఆవేశపరుడు అనుకున్నాం కానీ చాలా తెలివైన వాడు. ఉప ముఖ్యమంత్రి అవ్వగానే దీక్ష. మీరు పూర్వాశ్రమంలో చూసుకున్నట్టయితే ఎన్టీఆర్ కూడా ముఖ్యమంత్రి అవ్వగానే కాషాయం కప్పుకున్నాడు. తర్వాత మన భారత ప్రధాని మోదీకి ఏ అలవాట్లు ఉన్నాయో ఆయన దారిలో నడుస్తున్నాడు. ఆ దీక్ష చేసి ఆ ఫోటోలు షేర్ చేస్తే మోడీ ఎంత పొంగిపోతాడు, అర్థమైందా? ఈయన తర్వాత ఏంటంటే లంచంకి లొంగడు అనేటువంటి పేరు తెచ్చేసుకున్నాడు, ప్రజల్లో విశ్వాసం తెచ్చేసుకున్నాడు. కనుక ఇప్పుడు ఆయన విశ్వాసం తెచ్చుకోవడం కాదు, పెట్టాపురంలో ఉంటుండగా బస్ స్టాండ్కి రంగులేం చేస్తున్నాడు, మొత్తం తోటలు బ్రహ్మాండంగా మొక్కలు నాటుతున్నాడు. ఇక్కడ 3.5 ఎకరాలు కొన్నాడు. ఆయన కొన్న తర్వాత 3 లక్షల నుంచి 12.5 3,000 ఉంది, 12,500 అయింది గజం. 3,000 ఉండేది, 3,000కి ఎవడు తీసుకున్నాడు లేడు. పిఠాపురాన్ని కాకినాడని కలిపేస్తాడు, పిఠాపురాన్ని ఇటు తుల్ని కలిపేస్తున్నాడు. అంటే ఇలాగ కొన్ని వాడికి మంచివి కదా. పిఠాపురంలో అన్ని కలిస్తే 10 దుకాణాలు ఉండేవి, ఇప్పుడు 100. ఆ చూడడానికి వచ్చేవాళ్ళు తింటున్నారు. అందువల్ల మంచి అంటే పరిపాలనా పరంగా కరెక్టే. కానీ ఆ జనసేనలో ఉన్నటువంటి జన సైనికులు కానీ ప్రజలు కానీ వాళ్ళ తాలూకు ఆనందానికి కూడా భగ్నం కాకుండా మీరు ఏం చెప్పారో మళ్ళీ ఆచరణలో కార్యాచరణలో చూడాలంటే మళ్ళీ మీరే వాళ్ళందరినీ అపాయింట్ చేయాలి.